శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దాహం కొని ఉంటే దాహమునకిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయినట్లు కీడు చేత కాక మేలు చేత కీడును జయించాలి. చూడండి, ఎవరైనా శత్రువులు అంటే మనకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళని మనం ఏం చేయాలట, వారికి భోజనం పెట్టాలి, దాహానికి ఇవ్వాలన్నమాట. అలా చేస్తున్నామా? మిత్రులు కూడా చేయట్లేదు ఈ రోజులు. శత్రువులు వదిలేయండి, మరి అలా మనం ఉండకూడదన్నమాట. దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, శత్రువులను కూడా ప్రేమించాలని చెప్పి దేవుడు ఆకలి కొని ఉంటే మరి ఆహారాన్ని పెట్టమని, తర్వాత దాహం కొని ఉంటే దప్పిక తీర్చమని, అలా చేస్తే అతను ఎంతో పశ్చాత్తాపం పొంది, అయ్యో నేను వీరికి ఇలా చేశాను కదా అని ఆయనలో పశ్చాత్తాపం కలిగి, చూడండి నిప్పులు గొప్పగా ఆయన పోసినట్లు అవుతుందట. చూడండి, కీడు వలన జయింపక మేలు చేత జయించాలి. ఎప్పుడు కూడా మేలు చేత కీడును జయించమని దేవుడు ఇక్కడ చాలా తేటగా చెప్తున్నారు.